ఎమర్సన్ వ్యాసావళి 5వ భాగం 19/1/24 కళ విమర్శ అనేటువంటి వ్యాసం చూస్తున్నాం మనం. సాధారణ శైలి వాడిన రచయితలకు అంటే సాధారణ శైలి జానపద లేకపోతే తక్కువ స్థాయిలో ఉండే జనం వాడేటువంటి మాటలు ఉపయోగించే పదాలే చాలా శ్రేష్టమైనవని, షేక్స్పియర్ అలాంటివే వాడి ప్రపంచంలోనే గొప్ప కవి అయ్యాడని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పటికే అది చెప్పుకున్నాను నిన్న. ఇప్పుడు చెప్తున్నాడు, సాధారణ శైలి వాడిన రచయితలకు రాబర్ట్ హెరిక్ ఇంగ్లీష్ కవి 1591లో పుట్టి 1674లో చనిపోయాడు. ఆయన ప్రముఖ నిదర్శనం అంటున్నారు. ఆంగ్ల రచయితలలోని నవ్యతకు కూడా అతడు మంచి ఉదాహరణ. అంటే కొత్తదనానికి కూడా రాబర్ట్ హెరిక్ అనేవాడు. నిజానికి లాటిమర్ అంటే ఆయన ఆంగ్ల సంస్కర్త, ఆత్మత్యాగి. 1485లో పుట్టి 1555లో చనిపోయాడు. ఇంగ్లాండ్ కవి, ఆంగ్ల కవి చార్లెస్ 1340లో పుట్టి 1460లో చనిపోయాడు. అలాంటి వారు అసలు బైబిల్ గ్రంథమే అలాంటి శైలిలో రాయబడిందంటున్నాడు ఎమర్సన్. హెరిక్ కవికి తన చుట్టూ ఉన్న సర్వత్రా కవితా వస్తువే కనపడిందట. తాను నిలిచిన స్థలం, తన ఇల్లు, సరుకుల కొట్టు, ధాన్యపు గాదె, కోళ్ల దొడ్డి, తన గ్రామం, పొరుగువాళ్ల బాతాకాని, నిలాప నిందలు అన్నీ అతని కవితకు విషయాలుగానే అయిపోయి. అప్రయాసంగా వస్తువును సేకరించుకోవటంలో మాంటేన్తో అతన్ని పోల్చవ. తాను దేన్ని గురించి చెబుతున్నాడో దాన్ని అతడు పూర్తిగా తెలుసుకొని చెబుతాడు. ఎరుగును అన్నాడు. అందుకు ఒక ముఖ్య రహస్యం విషయంలో కొంతవరకు చెప్పి అసలు విషయం చెప్పకుండా అతడు ఊరుకోవడం అనేది ఎప్పుడూ ఉండదు. యథాతథంగా సర్వం చెప్పేస్తాడు, A to Z. మనకి అలాంటి కథలు చెప్పేవాళ్ళు మధురాంతకం రాజారాం గారు ఉన్నారు. ఆయన అలా చేస్తారు. ఆ చెప్పడంలో తన స్థాయిని తాను నిలబెట్టుకున్నాడు. ఎక్కడ కింద డౌన్ గ్రేడేషన్ అనేది ఉండదు. అందుకే అతని రచనలలో అంతటి బలం ఉంటుంది. ఆ బలం కూడా ప్రయత్న సాధికంగా కాక సహజ సిద్ధంగా ఒరిజినాలిటీ కనపడు. అతడు తాను ఎరిగిన వస్తువులనే తీసుకుంటాడు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అతి సరళంగా వాటిని గ్రహిస్తారు. జర్మన్లు గోథే రచనలలో అప్రయత్న సిద్ధంగా స్ఫురించే గాంభీర్యాన్ని మెచ్చుకుంటారు. అందుకు వాళ్ళకి ఎక్నాలెడ్జ్డ్ పొయట్ ఎవరంటే గోథే, ఎవరికి జర్మన్లకి. హెరిక్ రచనలలోని సుగుణం, నిరాడంబరత, ధైర్యంతో కూడిన భావ ప్రకటన. కనుక అతనిలో గొప్పదనం ఏంటి? నిరాడంబరత, ధైర్యంతో కూడిన భావ ప్రకటన. భావాన్ని ప్రకటించటానికి జంకట్. అప్పుడప్పుడు బరువైన వాక్యాల తీరు కూడా అతని రచనలో కనపడదు. ఉదాత్తమైన జాతీయాలతో నిండిన సర్వసమగ్ర నిరాడంబరం అయిన ఒక ఆంగ్ల భాషా శైలి ఎరిక్కి కనపడుతుంది. అతనికి ఉన్నదని అతడు ఎరుగును మనకి తెలిసేట్ చేస్తాడు. ఆ శైలి సహాయంతోనే చెక్కు చెదరకుండా అనాయాసంగా అతడు సుకుమారం, మధురం అయిన భావ కవిత్వపు లిరికల్ పొయట్రీ ఎత్తులకు ఎగరగలడు. మోటుదనంతో కూడిన నిశిత పరిహాస రచనలను అంతస్తులకు దిగి కూడా పోగలడు.
అంటే ఎంత పైకి వెళ్తాడో అంత దిగువకు. ఈ భాషా హృదయ సమ్యగ్రహణాన్ని వెన్నంటే ఎప్పుడు కీర్తికాంతా పరిష్వంగ భోగం ఉంటుంది. ఈ ఎమర్సన్ వ్యాసావళిని తెలుగు అనువాదం చేసిన వారు శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉత్తమ గుణాలలో పైన చెప్పిన మహామహులతో సరితూగ కళ ఒక కళావేత్త కూడా మనకున్నాడు. బైరన్లా, కార్లైల్లో కూడా విషయం కంటే రచనా శిల్పం మనకు ఎక్కువగా ఆకర్షణ. అతనిలో సునిశిత మేధాశక్తి కంటే ఉదాత్త మానవత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే అతడు నిరంతరం బలమైన విసురుడు విసురుతూ ఉంటాడు, ఏకి పారేస్తాడు. అతని ప్రతి వాక్యం వెనక బుద్ధి వైభవం కంటే సత్శీల శోభ ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక ఈ విషయంలో అతనికి శామ్యుయల్ జాన్సన్ పోలికలు దండిగా కనిపిస్తాయి. ప్యారేలాల్ అనేటువంటి ఆయన గాంధీ గారి జీవిత చరిత్రను రాస్తూ దానికి ముందు మాట రాసిన ఆయన ఏం చెప్పారంటే, గాంధీ అనేటువంటి శామ్యుయల్ జాన్సన్కు బాస్వెల్ అనే శిష్యుడు ఉన్నాడు. ఆయన మీద బాగా గొప్ప ఆరాధనా భావం ఉన్నవాడు. ఆయన బాస్వెల్ అనేవాడు జాన్సన్ శిష్యుడు. జాన్సన్ ఫస్ట్ డిక్షనరీ రాశాడు ఇంగ్లాండ్. ఆయనకి శిష్యుడిని బాస్వెల్ అన్నమాట. బాస్వెల్ ఇందాక చెప్పిన శామ్యుయల్ జాన్సన్ మీద ఆయన జీవిత చరిత్ర రాశారు. అలాగే ప్యారేలాల్ గారు కూడా గాంధీ గారి జీవిత చరిత్ర, దానికి నేపథ్యం రాశాడు. అదే నేను అనువాదం చేస్తున్నా. దానికి నేను పెట్టిన హెడ్డింగ్ ఇలా ఉంది: మహాత్మా గాంధీజీ జాన్సన్ బాస్వెల్ ప్యారేలాల్ రాసిన జీవిత చరిత్ర. కనుక శామ్యుయల్ జాన్సన్ కు పోలికలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కార్లైల్ చేసిన అత్యుత్తమ సేవ రచనా శిల్పానికే చేశాడు. స్టైల్ అంటమే. అతని గ్రంథాల్లో దుష్ట రచనా సంప్రదాయాలకు అన్నిటికీ తిలోదకాలిచ్చాడు. అంటే ఎక్కడ చెడు సంప్రదాయాన్ని తన రచనలో తీసుకురాలాయి. రచయిత మనస్సుకు మనకు మధ్య ఏ అడ్డంకి లేకుండా రాశాడు. సూటిగా డైరెక్ట్గా హృదయానికి తాకి. అతడు యథేచ్ఛగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి బిగ్గరగా, ఒక్కొక్కసారి చాలా నెమ్మదిగా, ఒక్కప్పుడు మాట పైన ఒత్తుతూ, మరొకప్పుడు హీన స్వరంతో చాలా బలహీనంగా అంతలో గోడలు ప్రతిధ్వనిల్లేటట్టుగా నవ్వుతా, తిరిగి అంతలో యథాస్థితికి వచ్చి వ్యంగ్యం మాట్లాడటము, కనుబొమలు ఎగరేయటము చేస్తుంది. ప్రభంజనం యొక్క గుణాలను ఎంతగా అలవరుచుకున్న రచయిత ఆయన కంటే ఇంకొకటి లేడు. ఎవరు? జాన్సన్ కంటే. ఒక వస్తువును అననుకరణీయ విధానంతో వ్యక్తం ఉనర్పగల కార్లైల్ ఆ వస్తువు నిర్మాతతో ఇంచుమించు సమానమైన ఘనతకు అర్హుడుగా ఉంటాడు. పిరమిడ్ ఈజిప్టులోని రాజసమాధి కదా, అందరికీ తెలుసు. మీద సుప్రసిద్ధమైన ఈ క్రింది శాసనాన్ని చదివేటప్పుడు నాకు కార్లైలే జ్ఞాపకం వచ్చాడంటాడు ఎమర్సన్. మహారాజునైన నేను ఈ పిరమిడ్డును నిర్మించా. దీన్ని నిర్మించినప్పుడు దీనిని నేను సాటిన్ సిల్క్ వస్త్రాలతో కప్పా. నా తరువాత వచ్చేవాడెవడైనా నాతో సమానుడని చెప్పుకోదలచితే దీనిని చాపలతో కప్పవచ్చు అన్నాడు. కార్లైల్ చెప్పిన మాట సామెతగా లోకంలో చలామణి అయ్యింది. దాన్ని మరొక విధంగా మరొక్కడెవడు చెప్పను కూడా లేదు. కార్లైల్ తరువాత వెనకటి ఒక దంపుడు ప్యూరిటన్ పద్ధతిలో వ్రాసిన గ్రంథాలు చదవటం దుర్భరంగా ఉన్నాయని ఎమర్సన్ బాధపడ్డాడు.
సాహిత్యంలో కార్లైల్ తెచ్చిన విప్లవం నేడు చిత్ర జగత్తులో 3 పరిమాణాల చిత్రాలు తెస్తున్న పరిణామాల వంటిది. 3 పరిణామాలు 3 డైమెన్షనల్ సినిమాలు వచ్చాయిగా. ఆ మధ్య కొంతకాలం 20-30 ఏళ్ల క్రితం మంచి ఊపిలో ఉన్నాయి, తర్వాత పోయినాయి. చరిత్రను రసవంతమైన తీరులో వ్రాయట ఇంకా జరగాల్సి ఉంది అంటాడు ఎమర్సన్. 3 నెలల క్రితం ఫ్రీడ్రిక్ చరిత్ర అనే గ్రంథం ఒకటి మన దేశం అంటే అమెరికాలోకి వచ్చి ఇంతవరకు అంత అద్భుతమైన తెలివితేటలతో రాయబడిన పుస్తకం నాకొకటి కనపడలేదన్నాడు ఎమర్సన్ అంతటి వారు. ఆ పుస్తకాన్ని చదివిన ఎవడైనా ఆంగ్ల ప్రజలందరూ ఆ గ్రంథ రచయితను ఐక్యకంఠంగా అభినందించాలి. ఓక్కు చెట్టు ఆకులతో అల్లిన కిరీటాన్ని అతని తలకు తొడిగి తద్వారా అతని గొప్ప తలకాయ తమ జాతిలో వెలసినందుకు తమ ఆహ్లాద ఆమోదాలు ప్రకటిస్తారని సానుభూతి విశేష గ్రంథ పఠనాసక్తి కల అమెరికన్ దేశం ఆ పుస్తకం చదివి ఆంగ్లేయులతో ఒక కొత్త సంధి చేసుకోవటము లేక అంత ఉత్తమమైన గ్రంథం అందించినందుకు ఇంగ్లాండ్ దేశానికి తన గౌరవ ఆమోదయుతమైన అభినందనలు తెలపటము, ఒక అసాధారణ మంత్రిని ఇంగ్లాండ్ పంపటము చేయాలని భావిస్తుంది. ప్రత్యక్ష పరిస్థితులకు అనుగుణంగా ఉండి స్మరణీయం విరోచితం అయిన అనేక వాస్తవిక విషయాలను తెలిపే గ్రంథం అది. అంత పూర్వం అచుంబితాలైన అంటే ఎవరూ స్పర్శించని నూతన వస్తువులతో నూతన నాయకులతో మనము గ్రీకు రోమన్ బ్రిటిష్ వాళ్ళ జీవిత చరిత్రలన్నీ ఆపోషణ పట్టామని కాదు, భావనలో వివేకంలో సువిశాలమైన పరిధిలో వర్తించే ఆ గ్రంథము యొక్క ఉదాత్తతను వ్యావహారిక భాషా సారళ్యాన్ని కూడా స్వాయత్తం చేసుకుని ఎంతమందిని ఆకర్షించిందో ఎమర్సన్ చెప్తున్నాడు. మరి దానిలోని ప్రతి పుట 3 కొలతలు కలిగి అందుండి రచయిత కన్నులు మన కళ్ళలోకి చూస్తున్నట్లుగా ఉంటుంది. హుంకరిస్తాడు, చిరునవ్వు నవ్వుతాడు, గొంతు తగ్గించి మాట్లాడతాడు, మేఘ గంభీర గర్జనలు చేస్తాడు, భుజగంబలే అంటే భుజాలు ఎగరేస్తాడు, తేరిపార చూస్తాడు. ఆ రచయిత మన మనోనేత్రాల ముందుగా నడిచిపోయే ప్రతి రూపాన్ని, ప్రతి కొండను, ప్రతి నదిని, ప్రతి అడవిని, ప్రతి గుట్టను, ప్రతి గులకరాతిని 3 డైమెన్షన్ వస్తువుగా తీర్చిదిద్దేటున్నట్లుగా కనిపిస్తుంది ఆయన రాసిన ప్రతి రచన. ఆ గ్రంథంలో ప్రదర్శితమైన స్మృతి సంధాన కళ అంటే మెమరాయిస్ అంటారు. చాతుర్యం వల్ల అందులో వచ్చి ప్రధాన అప్రధాన వ్యక్తులంతా వారి నిజస్వరూపాలతో స్వభావాలతో చేతలతో సహా మన మనఃఫలకం మీద చెరిపివేయకుండా శాశ్వతమైన ముద్ర వేసుకొని స్థిరపడిపోతాం. అంతేకాదు ఆధునిక యుగంలోని మానవులలో, జాతులలో, నడవడులలో నైతిక మూల్యాలను నిర్ణయించి తీర్పు చెప్పగల ధర్మదేవత వంటిది ఆ గ్రంథం. ఎమర్సన్ మెచ్చాడంటే అత్యద్భుతమై ఉంటుంది. అలాంటి గ్రంథం ఈ దేశంలో ఎలాంటి సంచలనం కలిగింపలేకపోయింది, మా దేశంలో అమెరికాలో అని బాధపడ్డాడు. ఏ వార్తాపత్రికలో కానీ ఆ గ్రంథాన్ని గురించి వ్రాయగా నేను ఎక్కడా చూసిన పాపాన పోలేదని బాధపడ్డా. దేశంలో చాలామందికి అలాంటి పుస్తకం ఒకటి ఉన్నట్లే తెలియదు. బ్యూకనాన్ చార్జియాలోని గ్రేట్ చైనీ రోకు ప్రత్యేక దూతను పంపిన సంగతి నాకు తెలియదు.
కానీ ఈ గ్రంథంలోని పాత్రల నిగూఢ మేధలను హృదయాలు ఆ విషయం స్పష్టంగా తెలియదు. ఇటీవల గాలిని జేమ్స్ బ్యూకానాన్ అనేటువంటి ఆయన 1791లో పుట్టి 1868లో చనిపోయారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఆయన 15వ ప్రెసిడెంట్. 1857-61 మధ్య అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన. లండన్ పరిసరాలలో గ్రామం ఇంకోటి చెప్పాడు, గ్రేట్ చైనీ రో. కళావేత్తల వాసభూమి, అక్కడ చాలామంది కళావేత్తలు ఉన్నారట. కార్లైల్ పుట్టింది కూడా అక్కడే జన్మస్థానం. గ్రేట్ చైనీ రో చాల్సియాలోని ఒక వీధి. ఈ వీధిలోనే కార్లైల్ నివసించిన ఇల్లు కూడా. ప్రస్తుతము కార్లైల్ మ్యూజియం పెట్టారు అక్కడ. నిప్పును ప్రేమ మాహాత్మ్యాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావింపబడకున్నను ప్రజలందరకు వాటి ప్రభావం తెలుసు. అందుచే వాటి వంటిదే అయిన ఈ గ్రంథ ప్రభావం కూడా వాళ్లపై తప్పక పడితీరు. సాధారణ శైలి, ఇమిడిక అనే 2 గుణాల తరువాత రచనా శిల్పంలో ప్రధాన గుణం సాంకేతికత, మెటానమీ అన్నాడు. అంటే ఒక పదం చేత, ఒక మూర్తి చే మరొక పదాన్ని, మరొక మూర్తిని స్ఫురింపచేయ. ఇది కొంచెం తక్కువ స్థాయికి చెందిన ఆదర్శవాదం, ఐడియలిజం. ప్రపంచం సంకేతాత్మకమని, సింబాలిక్ అని, సందరి సంకేతాలు, రూపాలు సర్వం అస్థిరాలు అని, పరిణామ స్వభావం కలవని ఆదర్శవాదం ప్రతిపాదిస్తుంది. కవి యొక్క శక్తి ఈ సంకేతాలను వశవర్తులను చేసుకోవటంలో ఉంది. ప్రకృతిలోని వాస్తవికాంశాలను అది ఎంత గొప్పది, స్థిరమైంది అయినా దానికి ఒక సరళ సంకేతంగా మార్చివేయటంలో, అతని మానసిక స్థితి యొక్క ముద్ర వస్తువులపై పడేటట్లు చేయటంలో, అతనికి గల శక్తి లాఘవంలో అతని శక్తి ఇమిడి ఉంది. ప్రపంచము, చరిత్ర, ప్రకృతి శక్తులు సర్వం తాను కల్పించిన భావాలే పలికేటట్లుగా అతడు చెయ్యాలి. సర్వ సాహిత్యము, సర్వ ప్రసంగము రచనా శిల్పగతమైన లేక ఈ సాంకేతికతా శక్తికృతమైన చమత్కారాన్నే నాకు కనిపిస్తాయి. ధూళి కళా కణాలను మహాపర్వతాలను ధూళి కణాలుగా మార్చివేయటమే వక్త చేసే పని అని ఐసోక్రటీస్ క్రీస్తు పూర్వం ఏథెన్స్ నగర వక్త చెప్పాడు. రచనా శిల్ప ప్రవక్త అతడు. 400 క్రీస్తు పూర్వం 436లో పుట్టి 338లో చనిపోయాడు. ఒకప్పుడు చెప్పాడు అతను, సరిగ్గా అదే కవిత్వం, భావనా శక్తి కూడా చేసే పని. మనం చూసే ప్రతి కొత్త వస్తువు అంతకు ముందు మనకు సుపరిచితమైన ఒక అనుభవానికి మరొక కొత్త ప్రతిగానే మనం గ్రహిస్తాం. వెంటనే దాన్ని మనకు అనుగుణమైన భాషలోకి అనువాదం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఈ విధంగానే సర్వ పదజాలం ఏర్పడింది. ప్రతి వస్తువుకు 2 విధాలుంటాయి. కంచెర గాడిదల పందెంలో గెలుపొందిన విజేత ఆ అర్ధగార్ధబాల మీద పద్యం చెబితే ఒక చిన్న బహుమతి ఇస్తానని ప్రకటించినప్పుడు పిండార్ అనే గ్రీకు భావకవి క్రీస్తు పూర్వం 522లో పుట్టి 448లో చనిపోయారు. ఆ మాట తనను మిక్కిలి బాధించినట్టు నటించారు. కానీ తీరా తగినంత పెద్ద బహుమతి ఇస్తారని ఆశ పెట్టగానే పద్యం మొదలుపెట్టి రాసేశారు. జయము జయము ప్రభంజన పదాస్త జాతి తనయలారా,
జయము జయము వాయువేగ నుయన్ మార్గ గమనలాల్. దానికి ఇంగ్లీష్ ఇలా రాశాడు, హెయిల్ డాటర్స్ ఆఫ్ ద టెంపెస్ట్ ఫుటెడ్ హార్స్ దట్ స్కిమ్స్ లైక్ విండ్ అలాంగ్ ద కోర్స్. అది అతనిలోని రెండవ విధం. నేనొకప్పుడు నూతన నగరం న్యూ సిటీలు అనే ప్రదేశం మీదుగా వెళ్ళటం తటస్థించి వందల కొలది ఇతర స్థలాల విషయంలో లాగానే అప్పుడు ఆ ప్రదేశాన్ని గూర్చి కూడా కొద్ది కాలంలో అదొక మహానగరం కాబోతోందని అందరూ భావించారు. ఆ నగర స్థాపకులలో ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు. ఆ పరిసరాలలో గల నదిని, పడవల రేవును, నగర విస్తృత అవకాశాలను అతడు నాకు చూపించి ఇలా అన్నాడు నాతో, అయ్యా 60 ఇళ్ళండి, ఒక్క రాత్రి అంటే ఒక్క రాత్రిలో డేరాలు వేసినట్లుగా లేపేశాం అన్నాడు. షికాగో రైల్వే జంక్షన్గా అభివృద్ధి పొందిన తరువాత ఆ నగర స్థాపక మిత్రుని తిరిగి నేను కలుసుకొని షికాగో నగరం అన్నమాట సంభవించడం జరిగింది. అతడప్పుడు షికాగోకు నివాసం మార్చాడు. ఒకప్పుడు నాతో చెప్పుకొని ఉండిన అతని బంగారు కలలన్నిటికీ ప్రస్తుతం షికాగో నగరాన్ని కార్యక్షేత్రం ఇప్పుడు అతనికి ఏమీ జ్ఞాపకమే లేదట. వెనకటి కార్యక్షేత్రం జ్ఞాపకమే లేదు అంటే ఇదివరకు వచ్చేసిన చోటు. ఇప్పుడు ఆ పట్టణమేది, అక్కడ ఒక నది, పడవల రేవు కూడా ఉంది కదా అని నేనన్నా. అవును, అప్పుడు మేమందరం ఆ ఇసుక పర్రలలో మహా ఐశ్వర్యాన్ని సాధించాలని తగ ఉబలాట పడ్డాం. మరి ఇప్పుడు ఆ పట్టణం ఏమైంది? ఇప్పటికీ ఆ 20 ఇళ్ళు ఉన్నాయా? కానీ ఇటీవల నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక గుడ్లగూబ తప్ప మరొక ప్రాణి అక్కడ నాకు కనపడలేదే. అటు తర్వాత చాలా కాలానికి శామ్యూల్ డెక్స్టర్ దక్షిణ బోస్టన్ బ్రిడ్జ్ అభివృద్ధి ప్రణాళికను సమర్థిస్తూ వాదిస్తున్నప్పుడు ఆ అభివృద్ధి ప్రణాళికల కారణంగా సముద్ర తీర వ్యాపారాలన్నీ మూసివేయాల్సి వచ్చిందని తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి అతడు స్థిమితంగా ఇలా బదులు చెప్పారు, ఇప్పుడు రాక్స్బరీ పిల్ల కాలువ మీద వాణిజ్యం నౌకాయానాన్ని నిరోధించామని అభియోగానికి నేను సమాధానం చెప్పుకుంటానని, శోభాస్థానమైన వసంతాన్ని నికృష్టమైన తృణరాజ్ఞిగా అభివర్ణించటం, అత్యావశ్యక పదార్థాలను ఉత్పత్తి చేసే పొలాలను బఠానీ దుబ్బులుగా, టర్నిప్, హెన్రూట్ దుంపలు పెరిగే సాధారణ భూమిగా ఈసదించటం చాలా తేలికే. ప్రతి విషయానికి 2 పార్శ్వాలుంటాయి. షేక్స్పియర్ ఒకసారి ఇలా అన్నాడు, అభిప్రాయం అనేది నీతి నియమాలు లేని, దానికి తోలు జాకెట్టు వలె తెరగేసి బోర్లేసి కూడా తొడుక్కోవచ్చు. నాకు ఈ అని ఒక స్నేహితుడు అన్నాడు. ఈ అని అన్నారు స్నేహితుడు. అంటే పేరు చెప్పకుండా ఈ అన్నారు. అభిప్రాయ వైవిధ్యవాదులకు ఒపీనియనిస్ట్ వజ్రబంటి వాడు గురువు. ఆకృతి దాల్చి భూమిపై సంచరిస్తున్న ఏప్రిల్ దినం వంటి వాడు. ఏప్రిల్ నెలలో స్పర్శక్షమమైన ఎండతో పాటు వడగళ్ల వానలు, దుర్భరమైన తూర్పు గాలులతో పాటు మధురమైన నైరుతి పవనాలు పర్యాయ క్రమంగా వస్తూ పోతూ దేనికది అత్యంత శక్తివంతమై తన ప్రభావాన్ని సర్వ పదార్థాలపైన వెలువరిస్తూ ఉంటాం. ఏ విషయాన్ని గూర్చి అయినా అతని అభిప్రాయాలు అతనివే. ప్రకృతిలోని ఆకులు, గడ్డి, గాలి మరీ ఎక్కువగా ఉన్నాయని అతడు చిరాకు పడతాడు. పక్షులకు ఈకలు, గుర్రాలకు కాళ్ళు మరీ ఎక్కువగా ఉన్నాయని విసుక్కుంటాడేమో అని చమత్కరించాడు ఎమర్సన్.
అతని ఊహలు ఈజిప్ట్ అంతా వట్టి మోసం. పాలస్తీనా పని అయిపోయింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంగ్లాండుదంతా తారాజువ్వ వ్యవహారం గప్పున ఎగిసి పడిపోతుంది, గప్పున వెలిగి చప్పున ఆరిపోతుంది. మళ్ళీ అతడు ప్రకృతి దృశ్య చిత్రణం ఒక్కటే నిజమైన చిత్రకళ అంటాడు. అలాగే ఒకప్పుడు మేము ఒక అడవిలో నడుస్తూ ఒక గోల్డెన్ రాడ్ మొక్కల గుబురు దగ్గరికి రాగానే ఇలా అన్నాడు వాడు, ఓహోహో ఈ మొక్కలు చూడండి, అవి కాలాన్ని అమితంగా హరించి వేయగలవు. మన కాలం పెట్టుబడి పెట్టే విధానాలన్నిటిలో ఇదే అత్యంత లాభదాయకమైందని నాకు అనిపిస్తుంది అంటాడు వాడు. ప్రతిరోజు అన్ని కంపెనీలలో సరిగ్గా ఇదే భాగవతం జరుగుతోంది. ప్రతి న్యాయస్థానంలో, ప్రతి శాసనసభలో, సాహిత్య కళలు, ప్రతి మనస్సు చరిత్రలో ఇదే బంతి ఎగురుతూ ఉంటుంది. భావనా బలాధిక్యం చేత మనం మన ప్రస్తుత పరిస్థితికి, విశ్వాసాలకు, ఇతర వ్యక్తులు, ఇతర పదార్థాలు విధేయత ప్రదర్శించినట్లు చేసుకోవటానికే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను మరొక విషయాన్ని గురించి కూడా చెప్పాలనుకుంటా. ఇది ఇటీవల విమర్శన రంగంలో ప్రముఖంగా వినవస్తున్న సమస్య. సాంప్రదాయిక క్లాసిక్, యదృచ్ఛ, రొమాంటిక్ విధానాల్లో దేన్ని తీసుకోవాలి, లేక సాంప్రదాయకత అంటే ఏమిటి అనే సమస్య. ఆత్మ నుండి ప్రత్యక్షంగా ఆవిర్భవించేది కనుక రచనా కళ మానవుడు పొందగల వరాలు అన్నిటిలో అత్యుదాత్తమైనది. అది మానవుడికి ఉదాత్తతతో, నిత్యత్వంతో అనుసంబంధాన్ని కలిగిస్తూ అతనికి తన మూలతత్వంలోని వైవిధ్యాన్ని, మహాశోభను వ్యక్తం చేస్తుంది. అలాగే సాహిత్య కళలు ఉదాత్త మాధుర్యాలతో మనల్ని ఆకర్షించే లక్షణం ఉంది. మానవుడికి గల అన్యావలంబనావశ్యకతయే ప్రతి రచయిత యొక్క దుర్బల చంచలశీర్ణ ఆత్మ మానవ జాతి పాడి బృందగీతిలో కంఠాన్ని కలుపుతున్నట్టుగా ప్రేరేపిస్తుంది. గత రచయితల మేధ నుండి ప్రవహించి వచ్చిన భావాలతో అతని ఆత్మ పరిపుష్టమవుతుంది. తన ఆశలను వర్తమాన మేధలతో సమంగా పంచుకోండి. అందుచేతనే ప్రపంచమంతా ఒకరోజు ఉండిపోయే నిస్సహాయులైన యువజనంతో నిండి ఉన్న సాహిత్యం సువిశాలమైన ఆస్తిక్య భావాల యొక్క, నైతిక సత్యాల యొక్క మధుర గానంతో ప్రతిధ్వనిస్తోంది. ఏ ముట్నూరి కృష్ణారావు గారి రచనలాగా మనకి ఇలా ఉంటుంది ఎమర్సన్ వ్యాసం. సాంప్రదాయకత అంటే ఏమిటి అని అడిగారు కనుక, సాంప్రదాయక కళ ఆవశ్యకత సంబంధమైన కళ అవసరాన్ని బట్టి ఆధునిక లేక నవ్య కళపై క్షణిక హఠాత్ సంభవాల ముద్ర ఉంటుంది. ఒకటి కేవలం ఇచ్ఛతో పుట్టింది, చిత్త చాంచల్యం నుండి తొందరపాటు తనం నుంచి ఏర్పడి, మరొక దానిలో ఒక ఆవశ్యకత, ఒక నియమం అనేది కనపడుతుంది. ఒకే వ్యక్తి యొక్క జీవితంలో, స్వభావంలో సంఘటించే హఠాత్ సంభవాలపై అన్ని ఆధారపడి ఉండే రాజత్వ వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలను యదృచ్ఛ అంటే రొమాంటిక్, మనం శృంగారం అంటాం, రాజకీయాలను వ్యవహరింపవచ్చు. అధికారం ప్రజల నుండి ఆవిర్భవించి
ప్రభుత్వం ప్రజలకే బాధ్యత వహించే ప్రజాస్వామిక వ్యవస్థలోని రాజకీయాలను సాంప్రదాయిక క్లాసిక్ రాజకీయాలని అనవచ్చు. సాంప్రదాయికత ఉన్నదాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఆ సాంప్రదాయికత అంటే క్లాసిక్ ఏం చేస్తుంది? ఉన్నదాన్ని బయట చెప్పటానికి ప్రయత్నం. యదృచ్ఛా విధానం లేని దాన్ని కల్పిస్తుంది. సాంప్రదాయకత అవశ్య ఉత్పాద్యం, అవసరం బట్టి. యదృచ్ఛా వారస సారస్వతం ఇచ్ఛాధీనం, మనస్సును బట్టి. సాంప్రదాయిక సాహిత్యం మొదట ఏర్పడి తర్వాత దానికి అనుగుణమైన సిద్ధాంతాలను రూపొందిస్తుంది. అంతేకాని ఏ అప్రధాన లక్ష్యాల నుండో అది పుట్టదు. ఆ విధానంలో రాజ్య ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని స్థాపించటానికి ఒక నవల వ్రాయటం ఎన్నడూ జరగదు. ఇతరులను తృప్తిపరచటానికై మనం పూనుకోవటం మంచిది కాదు. అలా పూనుకుంటే చివరికి వాళ్ళకి అసంతృప్తిని మనం కలిగిస్తాం. నౌకాయాన ఉపయోగం కొరకు ఒక వేధశాల నిర్మించడానికి అబ్జర్వేటర్ ఆగ్బర్గ్ నగరం జర్మనీలోని ఆల్జిమీన్ జీటుంగ్ అనే సంస్థ వ్యతిరేకించి, ఎందుకు? మనమైనా మన చిత్రకళాశాలను స్కూల్ ఆఫ్ డిజైన్ వలన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు సంపాదించి పెట్టగలమని పూచి ఇవ్వలేము, అంటే ఎష్యూరెన్స్ ఇవ్వలేము. నేను ప్లుటార్క్ అనే గ్రీకు నీతి శాస్త్రవేత్త జీవిత చరిత్ర రచయిత, అతను ప్లుటార్క్ అంటే క్రీస్తు శకం 48లో పుట్టి 122లో ఆయన చనిపోయాడు. దాదాపు 80 ఏళ్ళు. దారచన ఒక దాన్ని చదివినప్పుడు లేక ఒక గ్రీకు పాత్రను చూసినప్పుడు ఇతర జాతుల వారి కంటే గ్రీకులు విస్పష్టతరమైన భావనా శక్తి కలవాళ్ళని విద్వాంసులలో వ్యాప్తిలో ఉన్న అభిప్రాయం సరైంది కాదు అని నాకు అనిపించిందని ఎమర్సన్ అంటాడు. కానీ ప్రాచీనతను కూర్చిన నా భావనలో కాలంలో ఎక్కడైనా అవకాశం లేదు. ప్రాచీనతను మనం ప్రేమిస్తున్నప్పుడు లేక ప్రశంసిస్తున్నప్పుడు మాత్రమే నిజంగా మన మాటలలో కానీ చేతలలో కానీ విస్పష్టత, సాహజికత అంటే న్యాచురల్గా ఉట్టిపడు. సమాజంలో నాకు అది ఎక్కడా కనిపించట్లా. ఆధునిక గ్రంథాలలో అది అతి విరళంగా కనిపిస్తుంది. కానీ ఎక్కువగా నేను పచ్చిక బేళ్లలోనికి వచ్చినప్పుడు అక్కడ తిరిగి నేను ప్రాచీనతనే చూస్తా. ఒకసారి అంబా అని అరిచే పశువులతో, చెట్లతో, సెలయేళ్లతో, సుదూర ప్రకృతి దృశ్యాల ఆహ్లాదకరాలైన వంపులతో కూడిన మైదానాల్లోకి నేను వెళ్ళానా? ఇక అవి తెసాలి గ్రీసులోంది ఎన్నా మొదలైన ప్రాచీన మైదానాలలో కంకార్డ్ అనే మెసాచ్యూసెట్స్ రాష్ట్రంలోది, ఏక్టన్ మిడిల్ సెక్స్లోది మొదలైన అధునాతన మైదానాల్లో నేను పోల్చుకోలేను వాటిని. ప్రతిభావంతుడైన ఒక వ్యక్తి కాని ప్రేమకు, సౌందర్యానికి తావలమైన రచనలు కాని ఆ దేశం వల్ల రావు. ఎంతటి ఉత్తమ సూత్రాలైనా వాటిని బంధించి ఉంచలేవు. ఆరోగ్యం లాగానే ఎప్పటికప్పుడు అవి మనం కారణాన్ని గుణించలేని నూతన ఫలితాలుగానే ఏర్పడతాయి. మీ సూత్రాల్లో మా చెవులలో రణగుణ ధ్వని చేయవద్దు. కవివాడిన మాటల వరకు మాత్రమే పోయి ఆగిపోకుండా అతని ఊహా ప్రసరణ ధోరణి, అతని మనస్సుకు సంబంధించిన విశిష్ట లక్షణాన్ని గుర్తింపగలిగిన వాడు, విమర్శ కూడా కలిగిన నాడు
విమర్శ కూడా ఒక కళే అవుతుంది. శక్తి సామర్థ్యాలు కాదు ముఖ్యం, ఒక శృతి ఉండటం ముఖ్యం. ఈకో అంటమే కొన్ని విశిష్ట గుణాలు ఉండటం కాదు కావాల్సింది, మనలను ఎలాంటి మనస్థితిలోకి ఆయా రచనలు కొనిపోతున్నాయి అనే విషయం ప్రధానం. వ్యాసావళి అనే 12వ సంపుటంలోంచి కళలు విమర్శ అనే ఈ వ్యాసం తీసుకున్నారని చెప్తున్నాడు అనువాదకు. తర్వాత వ్యాసం సత్యం, ట్రూత్ అంటమే. లాటిన్ జాతులలో వారి కంటే చుటానిక్ తెగల వారిలో హృదయ విశుద్ధి విలక్షణంగా కనిపిస్తుందంటున్నాడు ఎమర్సన్. జర్మన్ అనే పదోచ్చారణ మాత్రంతోనే నిజంగా రూఢిగా నిజాయితీ, మర్యాద మొదలైన భావాలు స్ఫరిస్తాయి. జర్మన్ అనే మాట మనసులోంచి మెదలగానే అక్కడ ఒక మర్యాద అలాగే నిజాయితీ కనపడుతుంది. కానీ హిట్లర్ దగ్గరికి వచ్చేటప్పటికే అది మారిపోయింది. వారి లలిత కళలు ఈ విషయాన్ని దృఢం చేస్తాయి. ప్రాచీన శిల్పాలలో కానీ సచిత్రంగా తయారు చేసిన ప్రార్థనా ప్రసంగ సంపుటాలు మిస్సాల్ అంటారు. కానీ మతాచార్యుల ఇతర జనుల ముఖాలు ప్రగాఢమైన విశ్వాసంతో ప్రకాశిస్తాయి. ఈ గుణాలతో పాటు వంశపారంపర్యగా వస్తున్న రుజుత్వం, నిజాయితీ, సమయపాలన, పంక్చువాలిటీ, వాణిజ్యం వల్ల అబ్బిన నిక్కచ్చి వ్యవహారం కలిపితే ఇంగ్లీషు వాడి సత్య ప్రవర్తన అవుతుంది. కనుక ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కొలమానం. ఆంగ్ల ప్రభుత్వం నిక్కచ్చిగా తన విధులను నిర్వర్తిస్తుంది. ఆ రాజ్య పౌరులు ప్రభుత్వ విషయంలో స్వల్ప అపరాధాన్ని కూడా అర్థం చేసుకోలేరు. రాజులకు ప్రత్యేకాధికారం కల ప్రాచీన కాలంలో ఏ మాత్రం వాగ్దాన భంగం జరిగినా ప్రజలు దాన్ని దుర్భరమైన అన్యాయంగా పరిగణించి ఆగ్రహిస్తూ వచ్చారు. ఆధునిక కాలంలో ప్రభుత్వంలో ఉంచబడిన రాజకీయ విశ్వాసాలలో ఏ మాత్రం నియమ వైరుధ్యం కానీ వక్రత కానీ వ్యక్తమైతే జాతి అంతా ఒక్కసారిగా విచారణ సంఘంగా, సంస్కరణ సంఘంగా మారిపోతాయి ఇంగ్లాండ్లో. అది దాని గొప్పది. విధి వ్యక్తులు కూడా ఎంత స్వల్ప విషయాలలో అయినా వాగ్దానాలను పాటించే తీర్తారు. ఒకసారి ఒక మాట రాస్తే డ్యూమ్స్ డే బుక్కులోని రాతలా అది చెరపరానిదై కలకాలం చెల్లుబాటు అయి తీరాల్సిందే. ఆచరణ రంగంలో వారికి గల సామర్థ్యానికి మూలాధారం జాతిగతంగా వారిలో ఉండే కనిపించే శ్రద్ధాభావం, సత్యసంధత అనేది సహజ ప్రవృత్తి నుండి ఉద్భవించే గుణం. వ్యవస్థీకరణలో ఎప్పుడూ దాందే పైచేయి. ప్రకృతి కొన్ని జంతువులకు తగినంత శక్తి కల్పింపనందుకు పరిహారంగా జిత్తుల మారితనాన్ని వాటికి ప్రసాదిస్తుంది. కానీ ఆ జిత్తుల మారితనాన్ని చూసి ఇతర జంతువులన్నీ అవి సంఘ అపచారాలుగా సహింపజాలనివైనట్లుగా ఏహ్య భావాన్ని ప్రదర్శిస్తుంది. తగినంత శక్తిని కల్పించటానికి వీలైన ఉదాత్తతర ప్రాణులలో ప్రకృతి సత్యాలను అనురక్తిని నిక్షేపిస్తుంది. మానవుడితో రాజీ పడని అడవి జంతువులు పరస్పరం విశ్వాసఘాతాలుగా ప్రవర్తించవు. తోడేలు తాను వేటాడిన జంతువును ఒక చోట దాచి తన తోటి తోడేళ్లను ఆ ప్రదేశానికి తీసుకువచ్చిన తరువాతనే నేలను గోళ్లతో గీరినప్పుడు ఆ వేట కనిపించకపోయినట్లయితే తక్షణం
ఆ తోడేలును పట్టి మిగిలిన తోడేలు ఖండాలుగా చీల్చి వేస్తూ ఉంటారట. ఇందాక చెప్పామే నార్మన్ విజేత విలియన్ 1085లో పుట్టి 86లో రాశాడు. అదే ఆదేశానుసారంగా ఇంగ్లండులోని భూములన్నిటినీ కొలిచి తయారు చేసిన భూమి లెక్కల గ్రంథం, ఇందాక చెప్పిన లెక్కల గ్రంథం అది. డ్యూమ్స్ డే బుక్ అంటే అది మన పట్టాదారు పాసు పుస్తకం. ఇంతకంటే బలమైన జంతు ప్రవృత్తికి ఫలితంగా ఆంగ్లేయుల సత్యసంధత ఏర్పడినట్లు, అందుచేత దానికి వాడు తట్టుకొన కలిగినట్లు మనకు కనిపిస్తుంది. మనసులో అనుకున్నది పైకి చెప్పటంలో కాని, వాగ్దానాలను పొదుపుగా వాడటంలో కాని వాళ్ళు నిర్మోగమాటంగా వ్యవహరిస్తారు. ఇతరులు కూడా వారితో అలాగే సూటిగా వ్యవహరించాలని కోరుకుంటారు. ముఖానికి తొడుగు ధరించిన, మాస్క్ ధరించిన ఒక పయోముఖ విషకుంభంతో వ్యవహరించే ఆవశ్యకత అక్కడ మనకి కనపడదు. ఇప్పుడు వారి సత్యసంధత ఎట్టిదో తెలుసుకుందాం. ఒక సరళ రేఖ గీసి దాన్ని ఎక్కడ ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళని గురించే విచారిస్తాం. జాతి అంతటి ప్రేమను తోరగొనటం వల్ల ఆ జాతికి ప్రతినిధిగా రూపొందిన ఆల్ఫ్రెడ్ 849లో పుట్టి 901లో చనిపోయిన ఆయన్ని గూర్చి నార్మన్ విజయం 1866లో నాటి రచయిత, అతడు సత్యవాది అని వ్రాశాడు. ఆర్థర్ క్రీస్తు శకం 5-6 శతాబ్దాల నాటి బ్రిటిష్ రాజు తన పినతండ్రి అయిన అరీలియస్ రాజును గురించి జెఫ్రీ అల్మాన్ మౌత్ 1154 ఆంగ్ల చరిత్ర రచయిత. అతడు అన్నిటికంటే అసత్యాన్ని అధికంగా ద్వేషించాడు అని రాశారు. యూరప్ ఉత్తర ప్రాంతవాసి గట్టోరం నార్వే రాజగు ఒలాఫ్ 995లో పుట్టి 1030లో చనిపోయాడు. అతనితో రాజశపథాలను పాలించటం రాజరికపు లక్షణం అన్నాడు. ఆంగ్ల వంశాలలో ఆశయ వాక్యాలుగా మందలింపులతో కూడిన సామెతలు ఉంటాయి. ఉదాహరణకు ఫేర్ ఫాక్స్ అనే వంశం వాళ్ళ ఆశయ వాక్యం ఫేర్ ఫాక్స్ అంటే చెప్పు చెయ్యి, అంటే ఏది చెప్తావో అదే చెయ్యి, అలాగే ఏం చేస్తావో అదే చెప్పు. షియన్నీ వంశం వారి ఆశయ వాక్యం సే అండ్ సేల్, చెప్పు ముద్ర వెయ్యి, నీ ముద్ర దాని మీద పడా నువ్వు చెప్పిందా, అంటే ఆడిన మాట తప్పు. డవ్రీస్ వంశం వారి ఆశయ వాక్యం విరోనిల్ వీరియస్, సత్యాన్ని నువ్వెప్పుడు మరుగుపరచలేవు. స్వచః పాలకులుగా ఉన్నందువల్ల, అంటే అన్నమాట మీద నిలబడటం అనే దానివల్ల ఆంగ్లేయులు గర్విస్తారు వాళ్ళకి. అలాగే వాళ్ళు రహస్య పరిభాషలో మాట్లాడిన విషయాలను సూటిగా చెప్పేటప్పుడు దాన్ని ఇంగ్లీష్లో చెబితే అని మొదలు పెడతారు వాళ్ళని. ఎవరైనా తమతో అబద్ధం చెబితే అది తమకు ఘోర అవమానంగా వాళ్ళు భావిస్తారు. సంఘంలో చాలా హీన స్థాయికి చెందిన వాళ్ళు కూడా ఆనర్ బ్రైట్ అంటే మంచి మర్యాద అనే పదాన్ని వాడుతూ ఉంటారు. వారి మొరటు ప్రశంస, వారి మాట ప్రాంశరి నోటు అని, అంటే తఫావతు అన్యోన్య విరుద్ధ ప్రసంగాలను వాడు అసహ్యించుకుంటారు. అలాంటి వ్యక్తులకు ప్రజాభిప్రాయం ప్రతికూలమవుతుంది. అలాంటి వాళ్ళ మాటలలో అసంబద్ధత కూడా ప్రజాభిప్రాయమే నిర్ణయిస్తుంది. ఫ్రెంచి వాతావరణంలో పెరిగిన
చెస్టర్ఫీల్డ్ ప్రభు, ఆంగ్ల రాజ్య పాలనా దక్షుడు, రచయిత. 1694లో పుట్టి 1773లో చనిపోయారు. ఆయన కూడా పెద్ద మనిషిని నిర్వచిస్తూ సత్యమే అతని విలక్షణుడిగా చేస్తుంది అన్నారు. అతడన్న మాటలు ఇంతగా తన జాతి ఆమోదం పొందినటువంటి మాట మరొకటి లేదు. వెల్లింగ్టన్ ప్రభు, బ్రిటిష్ జనరల్, 1769లో పుట్టి 1852లో చనిపోయినవాడు. ఫ్రెంచ్ జనరల్ కెల్లర్ మన్కు ఆంగ్లోద్యోగి హామీ మీద పూర్తిగా ఆధారపడి ఉండొచ్చు అని సలహా చెప్పారు. అలా చెప్పడానికి అతనికి సంపూర్ణమైన అధికారం కూడా ఉంది. అన్ని జాతులలో ఆంగ్లేయులే సత్యసంధత అనే ఈ లక్షణానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఫ్రెంచి వారి నుండి వారిని పృథక్కరించి వేరు చేసి చూసే లక్షణం కూడా ఇదే అని వాళ్ళు భావిస్తారు. ప్రజల విశ్వాసాలను అనుసరించి ఫ్రెంచి వారి వర్తనలో సత్యం కంటే మర్యాద ఎక్కువ. ఫ్రెంచి వాళ్ళకి మర్యాద పురుషులు వాళ్ళు, సత్యసంధులు ఆంగ్లేయులు అని ఎమర్సన్ గారు. ఆంగ్లేయుడు కొండంతలను గోరంతలు చేస్తాడే కానీ గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడు. ఏ విషయాన్ని గూర్చి అయినా అదే సర్వాధికారమని తమ ప్రత్యయాన్ని చేర్చి చెప్పడానికి, అంటే సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పడాన్ని అతడు నవ్వుతాడు, పరిహసి. మెక్సికోలులో కూడా అతడు ఇంగ్లీష్ వాడు ఆత్మనిగ్రహం ప్రదర్శిస్తాడు. ఫ్రెంచి భాషలో అబద్ధమాడకుండా ఎవ్వడూ మాట్లాడటమే సాధ్యం కాదని ఆయన ఆరోపణ కూడా చేశాడు. మిగిలిన విషయాలు రేపు.